విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. కానీ కీలకమైన వాల్తేరు డివిజన్ ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు మరింత అన్యాయం చేశారని, సో విశాఖ రైల్వే జోన్ కి కూడా దీనివల్ల ఉపయోగం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేశారు. అసలు ఏంటి ఇప్పుడు డివిజన్ ని రద్దు చేసి జోన్ ని ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ఆదాయం పోగా భారం ఎక్కువగా పడుతుంది విశాఖ రైల్వే జోన్ పైన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు. సో ఇదే జరగబోతోందని చెప్తున్నారు. సో ఈ అంశాలకు సంబంధించి మనం ఈ రోజు న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. టీడీపీ నుంచి పట్టాభిరామ్ గారు ఉన్నారు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి. జిఎస్ శ్రీనివాస్ గారు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సభ్యులు విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ మూర్తి గారు ఆంధ్రప్రదేశ్ సిపిఐ స్టేట్ సెక్రటరీ విశాఖపట్నం నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ గారు కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో నిజంగా ఇప్పుడు చెప్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ డివిజన్ ని రద్దు చేసి జోన్ ఇవ్వడం వల్ల ఆ జోన్ పై మరింత భారం పడుతుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా ముందుగా మనం జోన్ రావటం అనేది హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు 3 దశాబ్దాల పోరాటం ఫలించి ఆంధ్ర ప్రజలకి భావోద్వేగ అంశంగా తయారైన వైశాఖ జోన్ అనేది రావటం అనేది ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ పరిణామం, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే జోన్ రావడంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు మనం తొలగించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి పరస్పర ఆరోపణలు ఎక్కువైపోయినాయి. యాక్చువల్గా అందరూ కూడా కిరణ్ డోల్ కేకే లైన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మనం భాగోద్వేగ అంశం పక్కన పెట్టి వాస్తవాన్ని పరిశీలిస్తే కిరణ్ డోల్ కేకే లైన్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. కిరణ్ డోల్ కేకే లైన్ యాక్చువల్గా కోరాపుట్ జిల్లా వచ్చి ఒరిస్సాలో ఉంది. మన కిరణ్ డోల్ వచ్చేసి బస్తరు దంతేవాడ జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. మనం కాది ప్రాంతం మనకు రావాలని అడగటంలో తప్పు లేదు. ఎందుకంటే వాల్తేరు డివిజన్లో భాగం కాబట్టి మనకు కావాలని అడుగుతున్నాం. ఆ విషయంలో నేను అడిగే వాళ్ళని ఎవరిని తప్పుపడటం లేదు. కానీ దానికోసమే పట్టుబట్టడం వల్ల కొన్ని మౌలికమైన విషయాలు మనం సాధించుకోవాల్సి ఇంకా ముందు ఉన్నాయి. దాంతోపాటు అవి వదిలేస్తున్నాం. ముఖ్యంగా 3 విషయాలు మనం పట్టుబడాల్సినవి ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి, ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాలమైన శ్రీకాకుళం విజయనగరానికి కూడా కొత్త జోన్ ప్రజలు తేవాలి. లేకపోతే ఇప్పుడు దాకా ఏదైతే వివక్షకు గురయ్యారని వాళ్ళంతా బాధపడ్డారో అదే వివక్ష ఇక ముందు కూడా కొనసాగుతుంది. రెండోది, జోన్ వచ్చింది కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాలా. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెద్ద జోన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి జోన్తో పాటుగా రైల్వే రిక్రూట్మెంట్ తెచ్చుకోవడానికి కూడా మనం పట్టుబట్టకపోతే ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. మూడోది, డివిజన్ ఎత్తివేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓకే, వైజాగ్ సిటీ వరకే కొత్త జోన్లో కలిపారు, అంతవరకే చిన్న డివిజన్, గుంటూరులాగా చిన్న డివిజన్ చేయొచ్చు. ఎందుకంటే డివిజన్ చేయకుండా జోన్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఆ ప్రాంతంలో పనిచేసే విశాఖ విజయనగరం ప్రజలంతా, రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా ప్రతి చిన్న విషయానికి విజయవాడ డివిజన్, విజయవాడ వచ్చి పనిచేయించుకోవాలి. అంటే వాళ్ళ ప్రమోషన్ కానీ, సర్వీస్ మ్యాటర్స్ అన్నిటి అపాయింట్మెంట్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ విజయవాడ బ్రాంచ్ ఆఫీసులో తిక్కుంటారు. స్టాఫ్ ఇక్కడ ఉంటాయి, శాలరీస్ ఇక్కడ వస్తాయి. వాళ్ళు 300 కిలోమీటర్ ప్రయాణం చేసి పెద్దానికి రావడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి జోన్తో పాటుగా ఈ 3 డివిజన్లతో పాటు 4వ డివిజన్ ఉంటుంది, వాల్తేరు డివిజన్ కూడా ఉంటుంది. లేకపోతే వాల్తేరు డివిజన్ హెడ్ క్వార్టర్స్లో పనిచేసే 2000 మంది ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తు కూడా అగమ్య గోచరం అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు వస్తాయని మనంతా ఆశిస్తుంటే ఉన్న ఉద్యోగాలు పోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కొత్త జోన్లో వాల్తేరు డివిజన్ కూడా కలిపి 4 డివిజన్లు ఇస్తారు. ఏరియా పెంచడం అనేది రాజకీయ నిర్ణయం, నేను కాదన్నా. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాజకీయపరమైన విషయాలు నేను మాట్లాడలేను. కాకపోతే అది ఎక్స్ట్రా ప్లేస్ ఒప్పైనా ఉన్న ప్లేస్తో వాల్తేరు డివిజన్ కూడా ఇస్తే కనుక అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 అంశాలు కనుక సానుకూలంగా పరిష్కారం అయితే మనకి మంచి జరుగుద్ది. తర్వాత కేకే కిరణ్లో ఉన్న ఆదాయం గురించి కూడా మనం పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. పట్టుబట్టవచ్చు కూడా తప్పులేదు. కాకపోతే అది రాకపోయినా కొత్త జోన్కి వచ్చిన నష్టం అయితే లేదు మా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజను రెండు కూడా ఎర్నింగ్స్ డివిజన్స్. ఆల్రెడీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న ఎర్నింగ్స్ డివిజన్లో ఈ 2 డివిజన్లు ఉన్నాయి. గుంటూరు డివిజన్ చిన్నదైనప్పటికీ కూడా అక్కడ కూడా సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు కిరణ్ కేకలే లేకపోయినప్పటికీ కూడా విశాఖపట్నం వరకు 500 నుంచి 1000 కోట్ల దాకా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. సో కొత్త జోను ఫైనాన్షియల్గా సస్టైన్ కాగలదు. ఆ ఆదాయం లేకపోయినా కానీ మనం అధికారంలో ఉన్న 17 జోన్లలో మనం 4-3 ప్లేస్లో ఉంటానికి తప్పకుండా అవకాశం ఉంది. అది ఆదాయం అధికంగా ఉంటేనే అభివృద్ధి అని అనుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వైజాగ్ ఉన్నప్పుడు ఆదాయం 6500 కోట్లు ఉంది. మరి ఉత్తరాంధ్ర ఎందుకు వెనకబడి ఉంది? ఎందుకంటే నాయకుల్లో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం వల్ల. సో ముందు కావాల్సిన మనకి అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే
ఆటోమేటిక్గా నిధులు వస్తాయి. అఫ్ కోర్స్ నిధులు ఉంటే డెవలప్ చేసుకుంటే ఈజీ అవుద్ది, నిధులు లేకపోతే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తాయి. ఎనీహౌ కిరణ్ డోల్ కేక లేకపోయినా కానీ ఫైనాన్షియల్ గా కొత్త జోన్ చాలా చక్కగా డెవలప్ అవుద్ది. ఇప్పుడు దెబ్బతింది ఏంటంటే ఈ జోన్ ఏర్పాటు వల్ల ఎస్సీ రైల్వే ప్రజెంట్ ఎస్సీ రైల్వే ఏదైతే ఉందో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ దానికి ఆదాయం తగ్గిపోయింది, ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా తగ్గిపోయింది. సో ఏదైనా అంతా కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన ఆదాయం అంతా ఇక్కడే ఖర్చు పెట్టలేం. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వెనకబడిన ప్రాంతాలు సర్దుద్ది కాబట్టి వాళ్ళకు కూడా డెవలప్మెంట్ లో బాధ దొరుకుతుంది, వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ కూడా మనంతా కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సంఘాలు కానీ వీరంతా కూడా దృష్టిలో ఉంచుకోవాలని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. కానీ శ్రీనివాస్ గారు ఒక వాదన వినిపిస్తున్నారు, ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక జోన్ ని డివిజన్ ని జోన్ గా అప్గ్రేడ్ చేసిన సందర్భంలో ఆ డివిజన్ లో ఉన్న ప్రాంతాలన్నింటినీ అందులోనే ఉంచే వాటిని అప్గ్రేడ్ చేశారు. కానీ ఇప్పుడు అన్నిటికన్నా కీలకమైన కోరాపుట్ కిరండల్ లైన్ ని అందులోంచి తీసేయడం కారణంగా నష్టం జరుగుతుంది. రాజకీయ నిర్ణయం కోసమే ఏదో నామకే వాస్తేగా ఇవ్వాలనే సో ఈ ఇంపార్టెంట్ వాటిని తీసి పక్కన పెట్టి ఆ జోన్ ఆ డివిజన్ నే రద్దు చేసి కొత్త డివిజన్ ఇచ్చారని చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యనారాయణ గారు ఏపీ సిపిఐ నుంచి స్టేట్ సెక్రటరియట్ విశాఖపట్నం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ మూర్తి గారు, సో చాలా కాలంగా పోరాటాల తర్వాత జోన్ అయితే వచ్చింది, కానీ అనేక టెక్నికల్ ఇష్యూస్ ని లేవనెత్తుతున్నారు. ఇది ఆర్థిక పరంగా మరింత భారమే తప్ప లాభం లేదంటున్నారు. ఏదో నామకే వాస్తేగా పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి కదా అనే నేపథ్యంలోనే తీసుకున్నట్టుంది. కొన్ని డివిజన్లు తీసి కలపడం కూడా అలాగే కనిపిస్తోంది అంటున్నారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో దాంతో ఏకీభవిస్తున్నాం. అసలు వాస్తవానికి ఉత్తరాంధ్రలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పిన ఉద్యమం ప్రారంభమైంది. 3 దశాబ్దాల నుంచి ఉద్యమం నడిచింది. నేను రైల్వే జోన్ సాధన సమితి, విశాఖ రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్గా ఉంటూ అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి దాదాపు 4 రైల్వే మంత్రులను కలిసాం, ప్రధానమంత్రి గారిని కూడా కలిసాం. ఈ అంశం మీద మేము 2 రైల్వే బోర్డు చైర్మన్లు కలిసాం. ఈరోజు బీజేపీలో ఉన్న పురంధేశ్వర గారు ఆ రోజు కేంద్ర మంత్రి, విశాఖపట్నం నుంచే పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఆమెను తీసుకొని పోయే కలిసాం. ఆమెతోనే చాలా స్పష్టంగా చెప్పారు, వివేక్ సహాయ్ అనేటటువంటి రైల్వే బోర్డు చైర్మన్, మేడం మీరు మా చుట్టూ తిరిగితే ఉపయోగమే లేదు, సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు, మీరు రాజకీయ నిర్ణయమే 9 జోన్లు ఉన్నప్పుడు అదనంగా ఇంకో 7 జోన్లు క్రియేట్ చేయమని మీరు రాజకీయ నిర్ణయం చేశారు, మేము క్రియేట్ చేశాం. ఇప్పుడైనా అంతే, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ క్రియేట్ చేయమని చెప్పని మీరు రాజకీయ నిర్ణయం చేయండి, మేము చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల కలల్ని వమ్ము చేస్తూ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకి ఇప్పటికీ కూడా రైల్వేల పరంగా సరైన సౌకర్యం అన్నది ఈ కొత్త జోన్ వల్ల రాదు. ఒక్క విశాఖ నగరం వరకు కొంత ఉపశమనం ఉంటుంది తప్ప ఉత్తరాంధ్రకి అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నష్టం జరుగుతుంది. ఈరోజు కేకే లైన్ మొత్తం ఇమ్మని చెప్పని కూడా మేము అడగట్లా. కొత్త వలస కిరణ్ డోల్ లైన్ మొత్తం ఇవ్వకుండా విశాఖపట్నం జిల్లా లేకపోతే ఆంధ్రప్రదేశ్ భాగంలో ఉన్న అరకు వరకు దాన్ని ఇచ్చి ఇటు ఇచ్చాపురం అటు పార్వతీపురం దాకా చేస్తే దాదాపు 350 నుంచి 400 రూట్ కిలోమీటర్స్ వస్తాయి. ఇప్పుడు 1103 రూట్ కిలోమీటర్స్ వాల్టర్ డివిజన్లో ఉన్నాయి. ఈ 350 నుంచి 400 రూట్ కిలోమీటర్ ఇటు వస్తే వాల్టర్ డివిజన్ యథాతథంగా ఉంచవచ్చు. వాల్టర్ డివిజన్ ఉంచుతూ ఈ భాగంలో ఉత్తరాంధ్ర అంతా కూడా రైల్వేల పరంగా అభివృద్ధి చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళకి రైల్వేల పరంగా రవాణా సౌకర్యం కల్పించడం కానివ్వండి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పద్ధతిలో వాల్టర్ డివిజన్ అన్నది ఒక చారిత్రాత్మకమైన డివిజన్. ఇది రైల్వేలు పుట్టినప్పటి నుంచి దానికి ఆ చరిత్ర ఉంది. 126 సంవత్సరాల చరిత్ర కలిగింది. రెండోది ఒక ఇంజనీరింగ్ మార్వల్, కేకే లైన్ అన్నది ఇంజనీరింగ్ మార్వల్. దానికి విశాఖపట్నమే హెడ్ క్వార్టర్గా ఉంటూ వాల్టర్ డివిజనే ఆ నిర్మాణం అంతా చేపట్టింది. కాబట్టి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది కేకే లైన్ మీద ఇక్కడ ఉన్న వాల్టర్ డివిజన్కి. అలాగే వాల్టర్ డివిజన్ మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. ఈరోజు ఒక డివిజన్ రద్దు చేసి డివిజనల్ హెడ్ క్వార్టర్ లేనటువంటి జోనల్ హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిదని మేము భావిస్తా ఉన్నాం. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏ చిన్న పనికైనా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు విజయవాడ పోవాలి 400 కిలోమీటర్లు, అది సరైనది కాదు. మీరు ఇక్కడ 400 రూట్ కిలోమీటర్స్తోని వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించవచ్చు. కేఆర్ లైన్ అరకు నుంచి పైకి ఉన్నటువంటి కిరణ్ డోల్ దాకా ఉన్నటువంటి లైన్ని కూడా ఇదంతా కలిపి రాయగఢ డివిజన్లో పెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈస్ట్ కోస్ట్ జోన్ ఏర్పడిన తర్వాత ఒరిస్సాలోని 600 రూట్ కిలోమీటర్స్ కొత్తగా అభివృద్ధి చేసుకున్నారు. అలాగే శ్రీనివాసరావు గారు మంచి మాట చెప్పారు. వాళ్ళకి విల్ పవర్ ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు విల్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికి నిధులు తెచ్చుకొని
రైల్వేల పరంగా ఒరిస్సాను అభివృద్ధి చేసుకున్నారు. మన పార్లమెంటు సభ్యులకి ఆ రకమైనటువంటి విల్ పవర్ లేదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, కేంద్రం నుంచి నిధులు రప్పించుకుందాం అనేటటువంటి విల్ పవర్ లేకపోవడం వల్లనే అసలు జోను ఆలస్యమైంది. రైల్వేల పరంగా జరగాల్సినటువంటి విస్తరణ ఆంధ్రప్రదేశ్లో జరగలేదన్నది స్పష్టం అవుతా ఉంది. ఇప్పుడు ఈ జోన్ కూడా ఆ పద్ధతిలోనే వచ్చింది తప్ప మనం పోరాడి సాధించుకున్నాం. మేము చాలా పెద్ద పోరాటాలు చేసాం. నడుస్తున్న రైలు ఆపాం, ఒకసారి కాదు 3 సార్లు ఆపాం నడుస్తున్న రైలుని. ఆగిన రైలు ముందు రైలు రకో చేయడం కాదు, నడుస్తున్న రైలుని ఆపి అంత పెద్ద పోరాటాలు చేసి ఢిల్లీ దాకా మా పోరాటాన్ని తీసుకుని వెళ్తే ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి పద్ధతుల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడినటువంటి పద్ధతుల్లో జోడ్ని ప్రకటన చేయడం అన్నది ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు జల్లినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎస్ రైట్. పట్టాభి గారు, మీరైతే సాటిస్ఫై అవ్వలేదని బహిరంగంగానే చెప్తున్నారు, పైగా ఆర్థిక భారం పడుతుందని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు? రూపా గారు, ఖచ్చితంగా ఏదైతే కొత్త రైల్వే జోను విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో, అంటే విశాఖపట్నం వాల్తేరు డివిజన్కి సంబంధించి కేవలం విశాఖపట్నం నగరం అంటే ఆ స్టేషన్ వరకే కలుపుతా ఉన్నారు. ఈ 3 డివిజన్లతో ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్కి ఈ రోజున ఆదాయం చాలా తక్కువ. ఇందాక శ్రీనివాస్ గారు మరి ఏ ఫిగర్స్ చూసి ఆయన మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ నా దగ్గర స్పష్టంగా అంకెలు ఉన్నాయి. ఈ రోజున నూతనంగా ఏర్పాటైనటువంటి రైల్వే జోన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క పూర్తి వార్షిక ఆదాయం మనం లెక్కేస్తే కేవలం 4,950 కోట్లు మాత్రమే. నేను డివిజన్ల వారీగా కూడా చెప్తాను. విజయవాడ డివిజన్కి సంబంధించి 2017-18 టోటల్ రెవెన్యూ 3,400 కోట్లు. గుంటూరు డివిజన్ టోటల్ రెవెన్యూ 1,261 కోట్లు. గుంతకల్ డివిజన్ టోటల్ రెవెన్యూ 283 కోట్లు. ఈ 3 కలిపితే 4,900 కోట్లు మాత్రమే ఒక సంవత్సర ఆదాయం. దీనికి వాళ్ళ అదనంగా వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి ప్యాసింజర్ ట్రాఫిక్ రెవెన్యూ 500 కోట్లు మాత్రమే మనకు అదనంగా యాడ్ అవుతా ఉంది. ఆ 500 కూడా కలుపుకుంటే మొత్తం కలిపి 5,400 కోట్ల రూపాయలతో మాత్రమే నూతనంగా ఏర్పాటైనటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ మన ముందు కనపడతా ఉంది. ఇది దేశంలో ఉన్నటువంటి 17 రైల్వే జోన్లతో మనం కంపేర్ చేసుకుంటే 5,400 crores తో ఇది బాటమ్ 5 లో ఉంటుంది. ఇది విశాఖపట్నం నూతనంగా ఏర్పడినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ బాటమ్ 5 లో ఉంటుంది. ఆ రకంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేకి కూడా ఎక్కడ నష్టం జరగలేదు. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడితే ఏదో సౌత్ సెంట్రల్ రైల్వేకి నష్టం జరిగిందని అంటా ఉన్నారు. 2017-18లో సౌత్ సెంట్రల్ రైల్వే టోటల్ రెవెన్యూ వచ్చి 14,000 కోట్ల రూపాయలు. ఆ 14,000 కోట్ల రూపాయల్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్కి సంబంధించి 5,000 కోట్లు తీసేస్తే ఇంకా కూడా 9,000 కోట్ల రూపాయల ఆదాయం సౌత్ సెంట్రల్ రైల్వేకి ఉంది. సో 9,000 crores is sufficient revenue for సౌత్ సెంట్రల్ రైల్వే. వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు. తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎటువంటి నష్టం జరగలేదు. 9,000 కోట్ల రూపాయల ఆదాయంతో వాళ్ళు ఇంకా కూడా సమృద్ధిగానే ఉన్నారు. ఇకపోతే ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ఎటువంటి నష్టం జరగలేదు. ఈస్ట్ కోస్ట్ రైల్వే రూపా గారు పోయిన సంవత్సరం ఫ్రైట్ సంబంధించి ఫ్రైట్ ఎర్నింగ్ సంబంధించి దేశంలోనే హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసి వాళ్ళు అవార్డు సొంతం చేసుకున్నారు. కేవలం ఫ్రైట్ ఆదాయమే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 2017-18లో 17,000 కోట్ల రూపాయలు కేవలం ఫ్రైట్ ఎర్నింగ్. దానిలో వాల్తేరు డివిజన్ కి సంబంధించి 6,500 కోట్ల రూపాయలు వాల్తేరు డివిజన్ నుంచి వస్తే 10,500 కోట్ల రూపాయలు ఇంకా కూడా సంబల్పూర్ కానివ్వండి, కుంద్రా రోడ్డు కానివ్వండి, నూతనంగా ఏర్పడినటువంటి రాయగఢ్ నుంచి కానివ్వండి, వాళ్ళకి కేవలం ఫ్రైట్ ద్వారానే 10,500 కోట్లు వస్తా ఉంది. దానికి అదనంగా వాల్తేరులో ఉన్నటువంటి 6,500 కోట్లు కూడా కలిపితే 17,000 కోట్లు. ఆ రకంగా చూస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా దాదాపు 20,000 కోట్ల ఆదాయంతో బ్రహ్మాండంగా ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే కూడా 10,000 కోట్ల రూపాయల ఆదాయంతో బ్రహ్మాండంగా ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి విశాఖ రైల్వే జోన్ మాత్రమే కేవలం 5,000 కోట్ల రూపాయలతో అట్టడుగున ఉంది. ఇవన్నీ కూడా ఫిగర్స్ మీరు కావాలంటే రైల్వే శాఖ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ ఫిగర్స్ అన్ని కనపడితే, కాబట్టి ఎటువంటి నష్టం జరగలేదు. విశాఖపట్నం రైల్వే జోన్ అన్ని రకాలుగా బాగుందంటూ అనేది కరెక్ట్ కాదు. అంకెలే చెప్తా ఉన్నాయి దానికి మనకు సమాధానం. ఇది పూర్తిగా బీజేపీ, నరేంద్ర మోడీ ఇన్ని రోజులుగా రాష్ట్రానికి ఏ విధంగా అయితే అన్యాయం చేస్తూ వచ్చారో విశాఖ రైల్వే జోన్ ప్రకటనలో కూడా వారు అన్యాయం చేశారు. కేవలం రేపు ఆ పెద్ద మనిషి విశాఖపట్నంలో అడుగు పెట్టడం కోసం, ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టడం కోసం ఒక రైల్వే జోన్ ప్రకటన అయితే చేశాడు. కానీ ఆదాయ పరంగా
తీరని నష్టం చేసి ఈ రోజున రాష్ట్రానికి అన్యాయం చేశాడు. కిరండోల్ కేకే లైన్ కూడా 3 రాష్ట్రాల గుండా వెళ్తా ఉంది, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి కిరండోల్ లైన్ తో ఎటువంటి సంబంధం లేదనటం కూడా కరెక్ట్ కాదు. కేవలం ఒక కిరండోల్ లైన్ నుంచే ప్రతి సంవత్సరం 3,500 కోట్ల రూపాయల ఆదాయం కేవలం ఆ ఒక్క లైన్ నుంచే వస్తా ఉంది. కాబట్టి తప్పకుండా దాని మీద ఆంధ్ర రాష్ట్రానికి కూడా హక్కు ఉంది. ఈ రోజున వాల్తేరు డివిజన్ లో ఉన్నటువంటి ఆ ఫ్రైట్ రెవెన్యూ అంతా కూడా మనకి కాకుండా చేసి 6,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని మనకి కాకుండా చేసి నరేంద్ర మోడీ తిరిగి ఒకసారి తన కక్షని తీర్చుకున్నాడు ఆంధ్ర రాష్ట్రం మీద. ఆ రెవెన్యూని తీసేసి కేవలం 5,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి 3 డివిజన్లు విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో ఈ రోజున 5,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా ఈ జోన్ ముందుకు వెళ్ళాలి, దీనికి సమాధానం చెప్పగలరా బీజేపీ నాయకులు? ఫిగర్స్ చూడండి, 17 జోన్లు ఉన్నాయి దేశంలో. 17 జోన్లు ఉన్నాయి. ఏ జోన్ కన్నా 5,000 కోట్ల రూపాయలు. కీలకమైన లైన్ అయిన కిరండల్ లైన్ ని రాయగఢ్ పేరుతో కొత్త డివిజన్ ని ఏర్పాటు చేయడం కారణంగా సో ఇక్కడ మొత్తం దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు వాల్తేరు డివిజన్ కి నష్టం వచ్చేలా చేశారు. సో ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నామని కనిపించడానికి అయితే తీసుకున్నారు, కానీ పూర్తిగా నష్టమని టీడీపీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు సమాధానం ఏందని న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. జీవీ రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఇక్కడ నిన్న విభజన చట్టంలో అంటే 3 దశాబ్దాల నుంచి పోరాడుతున్నా కూడా మనకు రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన చట్టం చేయటం వల్ల దాంట్లో సెక్షన్ 93 కింద షెడ్యూల్ 13లో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్లో ఇదొకటి మనకు, ఏది రైల్వే జోన్ ఇవ్వాల్సిన అంశం ఒకటి. సరే, ఆ నేపథ్యంలో ఈరోజు ఇచ్చారని మేము చెప్తున్నాము. కొంతమంది మేము 30 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే వస్తుందని కొంతమంది చెప్తున్నారు. కొన్ని పార్టీలు వచ్చేసరికి మేము పోరాటం వల్ల వచ్చిందంటున్నారు. బీజేపీ అసలు ఎవరు అడగకపోయినా కూడా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చామంటున్నారు. సరే, అది ఒక అంశం. సరే, ఇచ్చారు, ఏదైతే ఉంది. ఇక్కడ ముడిపడిన అంశాలు ఏంటంటే, ఒకటి జోన్ వచ్చినందుకు సంతోషపడాలా, అక్కడ ఉన్న వాల్టేర్ డివిజన్ తీసేసినందుకు బాధపడాలి, అర్థం కాని అంశం. టెక్నికల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ మళ్ళీ 2 ఉన్నవి. సరే, దానికి సంబంధించి విధి విధానాలు ఇంకా రాలేదు. క్లియర్గా తెలిసింది ఏంటంటే జోన్ వచ్చింది, 18వ జోన్ కింద కొత్త జోన్ వచ్చింది భారతదేశంలో, అది వైజాగ్ జోను. అదేవిధంగా ఉన్న వాల్టేర్ డివిజన్, దాదాపు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్టేర్ డివిజన్, అది పోవటం అనేది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒక నిధుల కంటెస్ట్లో చూడకూడదు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా చూడకూడదు. కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది ప్రజలకి. 120 సంవత్సరాల నుంచి ఆ శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఆ వైజాగ్ వాళ్ళకి 120 సంవత్సరాల నుంచి వాల్టేర్. మనం మిగతా సందర్భాలు ఎక్కడ కూడా ఆ పేరు వాడం. వైజాగ్, విశాఖపట్నం, ఒక రైల్వే డివిజన్ ఇష్యూ వచ్చేసరికి మాత్రం వాల్టేర్ అనే పదం ఉపయోగిస్తాం. అంటే 120 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయినటువంటి సెంటిమెంట్ని ఈరోజు చేసేశారు. సో ఇచ్చేటప్పుడు ఇవి కూడా గమనించాలి. కేవలం ఫైనాన్షియల్ ఆస్పెక్టే కాకుండా సెంటిమెంట్ ఏంటి, అక్కడ ఉన్న కొన్ని పదాలకున్న ఇంపార్టెన్స్ అనేది కూడా చూసుకోవాలి. కేవలం ఫైనాన్షియల్ ఇష్యూస్ అనే కాకుండా. సో వాల్టేర్ అనే పదాన్ని అసలు పదాన్ని కదా, డివిజన్నే తీసేశారు. సో ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకటి. రెండోది, వారు టెక్నికల్గా చెప్పడం జరిగింది, రైల్వేకి సంబంధించిన వ్యక్తి ఈరోజు ఆ డివిజన్ తీసడం వలన, విజయవాడకు రావడం వలన అక్కడున్న ఎంప్లాయీస్ ప్రతి చిన్న అంశానికి మళ్ళీ విజయవాడ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు కొత్త అంశాలు మనం తెచ్చుకుండేదే టు మినిమైజ్ వర్క్స్, అంటే వర్క్స్ మినిమైజ్ చేసుకోవాలి, కాస్ట్లు మినిమైజ్ చేసుకోవాలి, రెవెన్యూ పెంచుకోవాలనేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, పని పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది, అంటే డివిజన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఓవర్ హెడ్స్ పెరుగుతున్నవి, మళ్ళీ ఇన్కమ్ తగ్గుతుంది. అదైతే క్లియర్గా కనపడుతుంది కదా. సరే, విధి విధానాలు వచ్చినా కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చాం, కానీ బట్ స్థూలంగానే అయితే కనపడుతుంది కదా. డివిజన్ స్కోప్ తగ్గిపోవడం, ఓవర్ హెడ్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా, దాని మీద బర్డెన్ అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి. పోనీ సరే, రైల్వే అంశం కాబట్టి ఇది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి, జాతీయ సంబంధించిన అంశం కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే జియోగ్రఫికల్గా రైల్వే జియోగ్రఫీ వేరే ఉంటుంది, ఏ రాష్ట్రాల పరంగా ఉండే జియోగ్రఫికల్ ఇష్యూ వేరే ఉంటుంది. బట్ అలా అనుకున్నప్పుడు మీరు రాష్ట్రంలో స్టేక్ హోల్డర్స్, ఉద్యమకారులు కావచ్చు, రైల్వే జోన్ కావాలని పోరాడిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వైకాపా, జనసేన, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిచి ఇదిగో ఈ విధంగా అనుకుంటున్నాము, ఇది ఒక రోజుతో పోయే అంశం కాదు కదా. ఇప్పుడు 120 సంవత్సరాల నుంచి వాల్టేర్ డివిజన్ తీసేశారు. అదేవిధంగా ఇన్ని 30 సంవత్సరాల పోరాటానికి సంబంధించి ఈ రోజు మీరు ఇస్తున్నారు, ఇది ఈ రోజు మళ్ళీ రేపు మళ్ళీ మార్చుకుండేది కాదు ఇంకొక. సో ఇలాంటి ఇన్ని అంశాలు ముడిపడినప్పుడు ఒక్కసారి అఖిల పక్షము లేకపోతే ఒక కమిటీ మాదిరి వేసేసి ఇదిగో మేము ఇలా అనుకుంటున్నాం, మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని అడిగి చేసి ఉంటే. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఏం చెప్తా వచ్చారు, దాదాపు 4 సంవత్సరాల 10 నెలల నుంచి చెప్తూ ఏమొచ్చారు, ఇది ఫీజిబిలిటీ
చట్టంలో ఫీజిబిలిటీ చూసి పెట్టమన్నారు, మేము చూసాము ఫీజిబిలిటీ లేదు అందుకే పెట్టట్లేదు ఒకసారి చెప్పారు, ఇంకోసారి రైల్వే ఒరిస్సా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నవి అని చెప్తూ వచ్చారు. మరి ఈ రోజు ఒరిస్సా అబ్జెక్షన్స్ ఏమైనది, ఫీజిబిలిటీ ఏమైంది, మరి మీకు కనిపించిన ఫీజిబిలిటీ ఏంటి? అబ్జెక్షన్ లేకుండా ఇప్పుడు రాయగఢ్ కొత్త డివిజన్ కారణంగా కూడా కొంత మేలు జరిగే అవకాశాలు అదే కనిపిస్తున్నాయి. వస్తాను పాయింట్కి వస్తాను. అంటే అసలు వద్దనే ఉంటున్నారు కదా ఒరిస్సా, వీళ్ళు చెప్పింది రాయగఢ వాళ్ళ కలిపి రాలేదని ఒక అంశం అయితే అసలు వైజాగ్ రైల్వే జోన్ ఇస్తే మేము ఒప్పుకోమా అని చెప్తున్నారని వీళ్ళు చెప్తా వచ్చారు కదా మనకి ఏపీ బీజేపీ వాళ్ళు. సో ఇప్పుడు ఏ అంశం అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం వల్ల ఒప్పుకున్నారా? అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చారంటే ఎవరు బెనిఫిట్ ఇచ్చారు? మన పాకెట్ ని తీసి వాళ్ళకి ఇచ్చారా? అంటే ఇప్పుడు ఎలా అయిందంటే జోన్ మనకొస్తే సమరాలు వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఒరిస్సా వాళ్ళు. ఇదేంటి ఒక రాష్ట్రంలో అనౌన్స్మెంట్ అయితే ఇంకో రాష్ట్రంలో సంబరాలు చేసుకోవడం ఎలా చేస్తే పేరు వచ్చిన లాభం రాదని లెక్కలేసుకుని అన్ని మదనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రైల్వే జోన్ ఇచ్చినట్టుందని చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ముందు చర్చ మొదలు పెట్టినటువంటి శ్రీనివాస్ గారు కానీ మజ్దూర్ యూనియన్ లేకపోతే సిపిఐ నాయకులు కూడా ఒక మాట ఏం చెప్పారంటే 30 సంవత్సరాల పోరాటం అన్నారు. 30 సంవత్సరాల పోరాటం అంటే ఒక వాస్తవం ఏంటంటే 30 సంవత్సరాల్లో రాలేదు, ఈ 4-5 ఏళ్ళలో వచ్చింది. ఇది ఒక రియాలిటీ. సరే మన జీవి ఏమంటాడు, మేము బిల్లులు కాగితం మీద పెట్టాం కదా అని అంటాడు. కాగితం మీద పెట్టారు కానీ 10 సంవత్సరాల కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం విడగొట్టాలి అని తెలిసినప్పుడు దీన్ని అయితే తీసుకురాలేదు. ఎందుకు అది కూడా ఆలోచిద్దాం. అంత తేలికైతే చిటికల్లో అయ్యేదైతే వాళ్ళు చెప్పిపోయేవరా ఎందుకు అంటే అది దానికి కూడా వాళ్లే సమాధానం చెప్పారు. కెరండల్ లేను లేకపోతే అత్యధిక భూభాగం ఒరిస్సాలో ఉంది, వాల్టేరు డివిజన్ది అత్యధిక భూభాగం అక్కడ ఉన్నప్పుడు ఈ డివిజన్ కూడా వాళ్ళ జోన్లో ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఈ డివిజన్ ఇటు వచ్చి జోన్ ఇటు వస్తే ఆ భూభాగం అక్కడ ఉంది, ఈ హెడ్ క్వార్టర్ తల ఇక్కడ ఉంది, శరీరం అక్కడ ఉంది. ఇప్పుడు అలాగే వారిలోనే ఒకరు చెప్పారు ఏమని, ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేకి వాస్తవానికి విజయవాడ పోతుంది, గుంతకల్ పోతుంది, గుంటూరు పోతుంది. వాస్తవానికి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు గొడవ చేయొచ్చు, అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ లైక్ తెలంగాణ అరే మా అంతా తీసేస్తున్నారని, లేకపోతే గుంటూరు డివిజన్ లో నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడలేదు దయచేసి. పట్టాభి గారు నేను ఎంత పేషెంట్ గా అందరు మాట్లాడతారు, దయచేసి అలా మాట్లాడేటట్టుంటే నన్ను పిలవద్దు. కాబట్టి వాళ్ళు కొంత భూభాగం తెలంగాణది కూడా గుంటూరు డివిజన్ గుంటూ ఉండొచ్చు. ఇంకొక విచిత్రమైన వాదన ఏం చేస్తున్నారు, ఫిగర్స్ అన్ని తెచ్చి చేస్తున్నారు. నాకు ఒక అనుమానం వస్తుంది, ఈ రైల్వే డబ్బులు కూడా స్టేట్ బడ్జెట్ లోకి వచ్చి ఖర్చు అవుతాయా, ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారని. ఎందుకంటే రైల్వే సెంట్రల్ అది కాదు, రైల్వే నేను ఇంకో పాయింట్ చెబుతా. ఈ 25 ఏళ్ల చరిత్ర తీసుకుందాం. ఈ 25 ఏళ్ల చరిత్రలో ఆంధ్ర భూభాగంలో ఈ ఎట్ టు డేస్ ప్రైసెస్ ఈ 5 ఏళ్లలో ఎన్ని రైల్వే ప్రాజెక్టులు 50,000 కోట్లు మొదలు పెట్టారు. మొత్తం థర్డ్ లైన్ కాళహస్తి టు ఇది, తర్వాత గోదావరి మీద బ్రిడ్జెస్, ఈ 25 అక్కడ ఇద్దరు రైల్వే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని అడగమనండి ఎంత వర్క్స్ ఆంధ్రాకి చేస్తున్నారు. అంటే ఇది ఒక పాయింట్ ఏంటంటే మీరు దీని గురించి మీరే రక్షిస్తున్నట్టు అనుకో అక్కర్లా. ఏది ఇదంతా మేమే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్టుంది. అక్కడ ఒరిస్సా వస్తేమో పీకేయాలంట. ఈయన దుగ్ధ ఏంటంటే ఒరిస్సాలో బీజేపీకి నష్టం రావాలి, కాస్ట్ ఆఫ్ ఆంధ్ర, ఇదే ఉద్దేశం. అంతకు తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అసలు. వాళ్ళ మనసులో ఉద్దేశం అయితే ఇప్పుడు ఉన్నంతలో ఇక్కడున్న పరిస్థితిలో ఈ రకమైన న్యాయం చేశారు, ఒరిస్సాకి న్యాయం చేశారు, ఆంధ్రాకి న్యాయం చేశారు, అదే ఆలోచించాలా. రైట్, ఓకే, చిన్న విరామం తీసుకుందాం. సో ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా జోన్లు ఇవ్వగలమో అలాంటి ప్రయత్నం, అలాంటి ఎక్సైజ్ చేసే రైల్వే జోన్ ఇచ్చాము. దానివల్లే రైల్వే